వైఎస్ఆర్సీపీని ప్రక్షాళన చేసే దాంట్లో భాగంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. సజ్జల కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టినట్లుగా మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సజ్జల కుటుంబం వల్లే వైసీపీ ఓడిపోయింది అనేటువంటి భావనలో కొంతమంది వైసీపీ నేతలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎక్కువ మంది నేతలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి వల్లే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైంది అంటూ ఎక్కువగా సజ్జల రామకృష్ణారెడ్డి మీద కంప్లైంట్స్ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సజ్జల కుటుంబాన్ని దూరం పెట్టారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సజ్జల భార్గవరెడ్డిని ఆ స్థానం నుంచి తీసేసి అంజిరెడ్డికి ఆ అవకాశాన్ని కల్పించినటువంటి నేపథ్యంలో అసలు వైసీపీలో ఏం జరుగుతుంది, ప్రక్షాళన చేసే దాంట్లో భాగంగానే నిజంగా జగన్మోహన్ రెడ్డి సజ్జల కుటుంబాన్ని దూరం పెట్టారా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత వైసీపీని ప్రక్షాళన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని, సజ్జల కుటుంబాన్ని ఆయన దూరం పెట్టారు అనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరుగుతుంది. అందులో భాగంగానే వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సజ్జల భార్గవరెడ్డిని ఆ పదవి నుంచి తొలగించి అంజిరెడ్డిని ఆ పదవిలో నియమించారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలంటూ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారనేటువంటి వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? సో డెఫినెట్గా మీరు చెప్పినట్టుగానే ఒకటండి, ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రమేయం లేకుండా, జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రోద్బలం లేకుండా డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా ఇన్ని రోజులు మరి ఈ యొక్క వికృత చేష్టలు కానీ సోషల్ మీడియాలో ఈ వికృతమైన పోస్టింగ్లు కానీ ఇటు నారా లోకేష్ బాబు గారి గురించి కానీ లేదా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ వారి కుటుంబ సభ్యుల గురించి కానీ అమ్మ భువనేశ్వర్ గారి గురించి కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు కానీ అలాగే మిగతా బీజేపీ నాయకులు అలాగే మిగతా వివిధ పార్టీలకి కూటమి పార్టీకి చెందిన ఇటు దానికి సంబంధించిన మహిళా నాయకులు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా మానహరణం చేశారు, ఏ విధంగా వాళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, ఏ విధంగా బురదజల్లారు, అలాగే పార్టీలో చాలా క్రియాశీలంగా ఉంటూ పార్టీ కార్యకర్తలుగా ఉన్న క్రియాశీలంగా ఉంటూ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉండే అనేక మంది ఎస్పెషల్లీ టీడీపీ పార్టీలో యాక్టివ్గా ఉన్న మహిళల మీద కూడా ఎటువంటి ఉండవల్లి అనుష్క అలాగే మిగతా చాలామంది ఉన్నారు. ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడ్డారు, ఏ విధంగా పాపం వాళ్ళ కుటుంబాలు క్షోభ అనిపించాయి, ఏ విధంగా వాళ్ళంతా కూడా ఒక అభద్రతా భావం ప్లస్ అనుక్షణం ఈ వికృతమైన పోస్టింగులతోటి పక్కింటోడు ఏమనుకుంటున్నాడు, ఎదురింటి ఏమనుకుంటున్నాడో, లేకపోతే మన కుటుంబ సభ్యులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారని ఎంత చిత్రహింసలు పడ్డారో, మానసికంగా ఎంత వ్యధ బాధలు అనిపించారో మనం చూసాం. సో అంటే నేను అనుకునేది ఏంటంటే, ఓకే సకల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించింది ఎవరు? ఒకటి భారతీరెడ్డి గారు ఇచ్చి ఉండాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఉండాలి. సో వీళ్ళిద్దరి ప్రమేయం లేకుండా, సో వీళ్ళిద్దరి యొక్క అండదండలు లేకుండా అతను ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించాడు అంటే నేను ఒప్పుకోను. సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అండదండలతోటే అతను సకల శాఖ మంత్రిగా వ్యవహరించాడు. సో ఈ దండుకోవడం కానీ దోచుకోవడం కానీ దాచుకోవడంలో సో డెఫినెట్గా అతను ఒక కలెక్షన్ ఏజెంట్గానే వ్యవహరించాడు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది అంటూ జగన్మోహన్ రెడ్డి భావించారా, లేదంటే వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి మీద సజ్జల భార్గవరెడ్డి మీద ఎక్కువగా కంప్లైంట్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే వారిద్దరిని దూరం పెట్టాల్సి వచ్చిందా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మీరు చెప్పింది చాలా వాల్యుబుల్ పాయింట్ అండి. ఇప్పుడు అసలు ప్రోత్సహించింది ఈయనే, ఒక మొత్తం రాజ్యాంగేతర శక్తిగా తయారు చేసింది ఇతనే. ఇప్పుడు మీ రోజున వైసీపీలో ఏ ఎమ్మెల్యేని కదిలించినా, ఏ ఎమ్మెల్సీని, ఎంపీని, ఏ మంత్రిని కదిలించినా కూడా వాళ్ళు కేవలం ఉత్సవమూర్తులు మాత్రమే. సో కంప్లీట్గా వాళ్ళ శాఖలో ఈవెన్ ఐఏఎస్లు, ఐపీఎస్లు కంప్లీట్గా ఏదైతే మీకు ఆ యొక్క సీఎం ఫేసీ ఉందో
కొన్ని కీలకమైన శాఖలకు ఉన్న అధిపతులు ఎవరైతే సీనియర్ ఐఏఎస్లు ఉన్నారో సో వాళ్ళని కూడా డమ్మీగా చేసి వీళ్ళు ఇష్టానికి జీవోలు ఇవ్వడం, ఇష్టానికి వీళ్ళు బిల్స్ పాస్ చేయడం, ఇష్టానికి అమెండ్మెంట్ చేయడం కూడా ఇతను చేయడం జరిగింది. సో అంటే ఏంటి, అధినాయకుడు సపోర్ట్ లేకుండా డెఫినెట్గా అధినాయకుడి యొక్క అండదండలు లేకుండా వాళ్ళెవరూ కూడా ఇతని మాటలను ఒబే చేయరు. సో డెఫినెట్గా ఎస్, టాక్ టు సజ్జల, ఏదున్నా మీరు మిల్లెట్ రెడ్డిని చూసుకోండి, మిల్లెట్ రెడ్డితో మాట్లాడుకోండి, సో అతను ఏం చెబుతున్నాడో వినండి అని ఒక ఆజ్ఞ, అంటే ఒక పవర్ఫుల్ అక్కడ మీకు ఒక సందేశం వెళ్ళింది కాబట్టి ఇతను ఇంతకాలం ఆ విధంగా మనుగడ సాగించాడు. సో డెఫినెట్గా మీరు చెప్పిన రెండో కోణం కూడా తీసుకుంటే ఆ మితిమీరిన ఏదైతే ఇతనికి ఆ స్వేచ్ఛ ఇచ్చారో ఆ స్వేచ్ఛ డెఫినెట్గా మీ దుర్వినియోగం అయ్యింది. కొంత స్వలాభం, కొంత స్వామి కోసం చేసినట్టుగానే కొంత జగన్మోహన్ రెడ్డి చేసిన, డెఫినెట్గా ఇతను కూడా తన స్వలాభాన్ని కూడా చూసుకున్నాడు ఈ విషయంలో. జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఒక 10 రూపాయలు సంపాదిస్తే డెఫినెట్గా ఈయన కూడా దాంట్లో అట్లీస్ట్ ఒక 5 రూపాయలు 2 రూపాయలు సంపాదించుకున్నాడు. సో దీనివల్ల అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, దుర్మార్గాలు జరిగినాయి. సో మీకు ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఆ జత్వానీ కేసే. జత్వానీ కేసుని మొత్తం హ్యాండ్ ఓవర్ దాన్ని ఒక ట్యాకిల్ చేసింది ఇతనని చెబుతున్నారు. సో ఏ పోలీస్ ఆఫీసర్ చేసినా మమ్మల్ని ముంచేశాడు, ఈ రోజున మా బతుకులు ఇలా నాశనం అయిపోయినాయి, ఈ రోజున మేము ఇలాగా రోడ్డును పడ్డానికి, ఈ విధంగా ఈ యొక్క ఇన్ని మాటలు పడ్డానికి, ఈ విధంగా ఈ యొక్క పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడానికి లేకపోతే కోర్టుల చుట్టూ తిరగడానికి కారణం అని చెప్పి చాలామంది చెబుతున్నారు. ఈవెన్ గతంలో ఉన్న ఒక హోమ్ మినిస్టర్ కూడా కదిలిస్తే కూడా కనీసం ఒక కానిస్టేబుల్ని బదిలీ చేసే అధికారం కూడా ఆవిడకి లేదంటే, బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, అప్పుడు మీరు కెన్ ఇమాజిన్. సో ఏ విధంగా అతను తన కబందాస్తాల్లో మొత్తం వీళ్ళందరినీ పెట్టుకుని చేశాడో చూడండి. సో అది కేవలం వీళ్ళ వల్లనే. బట్ దానివల్ల మీరు చెప్పినట్టుగా కోల్కేలైనంత దెబ్బ పార్టీకి తగిలింది, జగన్కి తగిలింది. పార్టీ ఈ విధంగా పంగనామాల స్థితికి రావడానికి కారణం సజ్జల కుమారుడు భార్గవరెడ్డి అన్నది ఎటువంటి సందేహం లేదు. సో ఇంకో విషయం, క్షేత్రస్థాయిలో పార్టీకి ఏం జరుగుతుంది, పార్టీకి నష్టం ఏం జరుగుతుంది, పార్టీకి అసలు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పుకోవడానికి వచ్చిన ఎమ్మెల్యేలకు కానీ, మినిస్టర్లకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ, ఒక తృతీయ శ్రేణి నాయకులకు కూడా జగన్ గారి యొక్క అపాయింట్మెంట్ లేదు, ఆయన దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళకి ఎంట్రీ కూడా లేదు. సో ప్రతిదీ కూడా ఇతనే. అసలు ఇతను వాళ్ళు చెప్పిన దాన్ని అక్కడ ఎటు క్యారీ చేస్తున్నాడు, ఏం చెబుతున్నాడు, వాస్తవాలను అతని దృష్టికి తీసుకెళ్తున్నాడా అన్నది కూడా అగమ్మగోచరం. సో ఈ రోజున మీరు చెప్పినట్టుగా కొంతమంది నాయకులు, కార్యకర్తలు వచ్చి మొరపెట్టుకుంటున్నారంటే ఆల్రెడీ డ్యామేజ్ అవుతే జరిగిపోయింది. సో దానికి ప్రధాన కారకుడు, ప్రధాన కల్పిట్ ఎవరు ఈ ఎపిసోడ్లో? జగన్మోహన్ రెడ్డియా, లేకపోతే భారతీ రెడ్డియా, లేదా సజ్జల రెడ్డియా? సో వాళ్ళిద్దరే ప్రోద్బలం లేకుండా ఇతను కుమారుడు ఈ విధంగా మీరు రెచ్చిపోవడం కుదరదు. సో డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా ఈ రోజున పార్టీని ప్రక్షాళన చేయడం కోసమో, లేకపోతే పార్టీని మళ్ళీ బతికించుకోవడం కోసం, మళ్ళీ మనుగడ కోసం పోరాటం పడుతున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వింటున్నా కూడా వాళ్ళ మాటలు ఇన్ని యాక్షన్ తీసుకున్నా కూడా అతని అంతరాత్మకు తెలుసు దీనికి ప్రధాన కారణం నేనే. ఏదైతే నా స్వార్థం కోసం సజ్జల రామకృష్ణారెడ్డిని కూర్చోబెట్టి ఒక రాజ్యాంగేతర శక్తిగా తయారు చేశాను, ఒక సకల శాఖ మంత్రిగా అందరి మీద నేను ఒక గుర్రపు స్వారీ చేయించాను, పార్టీకి ఈ రోజున ఇంత నష్టం జరిగిందంటే ఇది కేవలం నేనే అనేది ఆయన అంతరాత్మకు తెలుసు. సో ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తీసుకున్న ఈ నిర్ణయం, మీరు చెప్పిన దొడ్డి అంజిరెడ్డిని తీసుకొచ్చి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించడం, భార్గవరెడ్డిని పక్కన పెట్టడం, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క పవర్స్ను కూడా పరిమితం చేయడం అనేది ఒక డెఫినెట్గా ఇది అభినందించవలసిందే. కానీ ఇక్కడ ఎలా ఉందంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న సందర్భంగా ఉంది జగన్మోహన్ రెడ్డి వైఖరి. సో అంటే అసలు పార్టీ మనగడే ప్రశ్నార్థంగా మారి అసలు ఇంకా పార్టీకి భవిష్యత్తు ఉందా, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాజకీయంగా నిలదొక్కుంటాడా, రాజకీయంగా భవిష్యత్తు ఉందా లేదా, అసలు ఇంకా ఈ పార్టీని ప్రజలు స్వీకరిస్తారా చేదరిస్తారా అనే పరిస్థితుల్లో ఇప్పుడు ఒకటండి, మనిషి కంప్లీట్గా అవయవాలన్నీ కూడా ఫెయిల్ అయ్యి ఒక డెడ్ బాడీ కింద మారిపోయిన తర్వాత, శవంగా మారిపోయిన తర్వాత అతనికి ప్రాణం పోయడం ఎంత కష్టతరమో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ పరిస్థితి కూడా అంతే. సో ఇతను ఎంత పోస్ట్ మార్టం చేసినా, ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా, ఇప్పుడు శవానికి ఏం ట్రీట్మెంట్ చేస్తారు, మీరు ఎన్ని రోజులు చేస్తారు?
సో ఏదో కొంచెం వెంటిలేటర్ మీద పెట్టి అటు తిప్పి ఇటు తిప్పి ఏదో కొన్ని చేసినా కూడా సో 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత డెఫినెట్గా ఆ శవం అనేది అది చెడిపోద్ది, కుళ్ళు వాసన వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిస్థితి కూడా ఆల్రెడీ అది పూర్తిగా చెడిపోయింది, దాన్ని రిస్టోర్ చేసే పరిస్థితి కూడా లేదు. సో ఏదేమైనా సోషల్ మీడియాలో మితిమీరిన ఒక అహంభావంతో, ఒక అద్దులు ఎల్లలు లేకుండా, ఒక మనసాక్షి లేకుండా భార్గవరెడ్డి చేసిన ఒక పైచాచిక క్రీడ డెఫినెట్గా పార్టీని ఈ స్థితికి తీసుకొచ్చింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఓకే. సో కాబట్టి ఏదేమైనా చూద్దాం, ఈ పోస్ట్ మార్టమ్స్ వలన లేకపోతే ఈ మార్పులు చేర్పుల వలన వీళ్ళందరినీ పక్కన పెట్టడం వలన నిజంగా పార్టీ బతికి బట్టకడుతుందా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి పూర్వం అయి వస్తుందా రాదా అన్నది అది ఆ ప్రజలే నిర్ణయిస్తారు. ఇప్పట్లో అయితే ప్రజలు ఆ విధంగా కూడా వాళ్ళు ఆ స్థితి కూడా కనపట్లేదు. మీరు చెప్పినట్టుగా మీరే ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. ఈ మధ్యకాలంలో మీరు ఇటు అమరావతి వరదల సందర్భంగా వెళ్ళారు, సార్ ఇటు తిరుపతి లడ్డు విషయంలో కూడా వెళ్ళారు, మీరు ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. ప్రజల యొక్క మనోభావాలు ఎలాగున్నాయి, ప్రజల యొక్క స్థితిగతులు ఎలాగున్నాయి, వాళ్ళ అభిప్రాయాలు ఎలాగున్నాయి మీరు బాగా క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి వాళ్ళు చేదరిస్తున్నారు, చీకొట్టుకుంటున్నారు. కాబట్టి సో నాకు తెలిసి అవుతే జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ జీవితం అయిపోయిందని అనుకుంటున్నాను నేను. ఓకే. ఇక మీదట ఆంధ్ర ప్రజానీకులు మరొక్కసారి ఇటువంటి నాయకుడికి పట్టం కట్టి మళ్ళీ వాళ్ళ జీవితాలను దుర్భరం చేసుకుంటారని, లేకపోతే వాళ్ళ సమాధిని వాళ్ళే కట్టుకుంటారనేది అయితే నాకు అయితే నమ్మకం లేదు. ఆ విధంగా చెయ్యరు. ఆంధ్రులు విజ్ఞులు, వికాసం కలిగిన వాళ్ళు, కాస్త సంస్కారవంతులని నేను భావిస్తున్నాను. సో కాబట్టి ఇది వన్ టైం పాలిటిక్స్, ఇది ఒక్క ఛాన్స్ అన్నాడు కాబట్టి ఒక్క ఛాన్స్ అయిపోయింది. సో ఎన్ని మార్పులు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి అనే ఒక పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ జీవితం కానీ ఇది ముగిసిపోయిన అధ్యాయంగా నేను భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.